ఎప్పటికైనా నెత్తి మీద పెట్టుపిడిదే. ఇంతవరకు కళావతి కనిపించలేదు. ఏ క్షణంలోనే తండ్రి దగ్గర రావచ్చు. అవునక్కయ్య, నాకు అదే భయంగా ఉంది. మామయ్య, కళావతి మహారాజు కలవకుండా మనం చెయ్యాలి. అవునక్కయ్య. అయ్యో, అది మహాదారం. నువ్వు రేపు పాటి ఇక్కడ రా. చేయాల్సింది లేదో నేను చేస్తాను, అంతే. మత్తు మందు తాగానని తెలియదు పాపం. ఇంకా చూస్తున్నావే, తీసుకువెళ్ళి నేలమాడిలో బంధించు. తీసుకోవాలండి. బావగారు, మామగారు, అలవాటు లేని ప్రదేశం కదూ, హాయిగా నిద్ర పట్టిందా? దుర్మార్గుడా, నువ్వా ఈ దారుణానికి కారకుడు? కాక కళావతి మాదైనప్పుడు రాజ్యం కూడా మాదే కావాలిగా. రాక్షసుడా, గతి లేని నిన్ను ఆదరించి అధికారం ఇచ్చి మా ఆత్మీయుడిగా భావించినందుకు ఇదా నువ్వు చూపే కృతజ్ఞత? కోప్పడకండి మామగారు, ఇప్పుడు మనం ప్రభువులం. ఇదిగో రాజముద్రిక, రాజకార్యాలు చూసుకోవాలి, వస్తాం. మామగారు, అమ్మాయి కళావతి మేము మరీ మరీ విచారించింది. పుట్టబోయే కుమారునికి మీ పేరే పెట్టుకుంటామని కూడా చెప్పమన్నది. చిచ్చి కులఘాతకి.